బ్యాక్ నెక్ ప్యాటర్న్ చేసాం కదండి, అక్కడ బార్డర్స్ పెట్టేటప్పుడు కానీ పోక్లీ బాల్స్ పెట్టేటప్పుడు నేను చిన్న ట్రిక్ చెప్తాను. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. లాస్ట్ టైం వీడియోలో ఇదే బ్లౌజు మనం కటింగ్ నేర్చుకున్నాం కదా, ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ తోటి. ఇప్పుడు స్టిచ్చింగ్ చెప్పబోతున్నానండి. బ్లౌజ్ అయితే నేను ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నానండి. సో మనం దానికోసము ఒక 1 ఇంచ్ క్లాత్ తీసుకొని పైపింగ్ తయారు చేసుకోండి. నేను పైపింగ్ తయారు చేయడం కూడా ఒక షార్ట్లో వేసాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఫస్ట్ అయితే మనం 1 ఇంచ్ క్లాత్ తీసుకొని డోరీ సెంటర్లో పెట్టి పైపింగ్ తయారు చేసుకుంటాము. సో దాన్ని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ ఉన్నాయి కదండి, ఫ్రంట్ పార్ట్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్ చూసుకోండి. నెక్ మ్యాచింగ్ అయ్యేటట్టు చూసుకొని ఫస్ట్ ఒకటి లైనింగ్కి అటాచ్ చేయాలండి. లైనింగ్కి అటాచ్ చేసుకొని తర్వాత మనం కొంచెం కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ మీద లైనింగ్ పెట్టి పైపింగ్ మీద కుట్టు పడకుండా, అంటే థ్రెడ్ మీద పడిపోకుండా నీట్గా స్లోగా కుట్టండి, లేకపోతే పైపింగ్ నీట్గా రాదు. ప్రిన్సెస్ పీసెస్ కూడా ఉంటాయి కదండి, అవి కూడా లైనింగ్ ఆపోజిట్ డైరెక్షన్లోనే సెట్ చేసుకోండి, అంటే లైనింగ్ అటాచ్ చేసుకోండి. ఖర్చు ఉంటుంది కదా, ఖర్చు బ్యాక్ సైడ్ వెళ్ళేటట్టు రెండు ఆపోజిట్ పెట్టి లైనింగ్ అతుక్కోండి. నేను ఒకటి లైనింగ్ చూపిస్తున్నాను చూడండి, దీని మీద పెట్టి మనం ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూడండి పైపింగ్ నీట్గా వచ్చిందా లేదా. నీట్గా వచ్చిన తర్వాతనే పైన స్టిచ్ చేయండి, అంటే పైపింగ్ కార్నర్లో స్టిచ్ చేసి నేను లైనింగ్ అటాచ్ చేసేస్తున్నాను. లైనింగ్ అతుక్కున్న తర్వాత నీట్గా కటింగ్ చేసేసుకోండి. మన ఛానల్లో లాంగ్ వీడియోస్ 2 డేస్కి ఒకటి వేస్తూ ఉంటానండి. మినిమం 6 మినిట్స్ 10 మినిట్స్ లోపే ఉంటుంది. ప్లీజ్ మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేస్తే అర్థం కాదు, ఓకేనా. ఇప్పుడైతే ప్రిన్సెస్ పార్ట్ ఉంది కదండి, అది కూడా నీట్గా లైనింగ్ అతుక్కోండి. అవి కూడా ఆపోజిట్ డైరెక్షన్ చూసుకోవాలి. మీకు అది క్లియర్గా తెలియాలి అంటే ఖర్చు ఉంది కదా, ఖర్చు ఇటు సైడ్ బ్యాక్ సైడ్ ఉంటే మన ఆపోజిట్ కూడా బ్యాక్ సైడ్ ఉండాలి, అంటే సేమ్ పొజిషన్ కాక ఆపోజిట్ పొజిషన్ లైనింగ్ అతుక్కొని నీట్గా పెట్టుకోండి. ప్రిన్సెస్ కటింగు నేను చెప్పే విధానంలో అయితే ఎక్కడ మిగలదండి, అంటే రౌండింగ్ కొలిసేటప్పుడు కానీ ఎక్కడ కూడా మిగలదు, కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి అది కూడా చూసుకోండి, ఓకేనా. కుట్టేటప్పుడు కూడా స్లోగా అండి, రౌండింగ్ మనం పాయింట్ అలా బ్యాలెన్స్గా కుట్టుకుంటూ సెట్ చేసుకోవాలి ప్రిన్సెస్. తర్వాత షేప్ బెల్ట్లు అండి, షేప్ బెల్ట్ కూడా ఆపోజిట్ డైరెక్షన్ చూసుకోవాలి. ఉక్స్ పట్టీల దగ్గర మనం కొంచెం ఎక్కువ తీస్తాం కదా, ఆ రెండు ఆపోజిట్ లైనింగ్స్ పెట్టుకొని ఒకటేసారి మీరు పెట్టేసుకున్నారనుకోండి సరిపోతుంది. మళ్ళీ మీరు చెక్ చేసుకునే అవసరం ఉండదు. రెండు షేప్ పల్టీలు ఆపోజిట్ పెట్టుకుని ఒకటేసారి కుట్టేసుకున్నారనుకోండి మీకు నీట్గా రెడీ అయిపోతుంది, ఓకేనా. ఇప్పుడు ఏమొచ్చి షేప్ పట్టీ యాడ్ చేయండి. షేప్ పట్టీ కూడా ఒకసారి మెజర్ చేసుకోండి, సరిపోతుందా లేదా, మనం కరెక్ట్గానే కట్ చేసుకున్నామా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే కటింగ్ పర్ఫెక్ట్గా చేస్తేనే మనకి ఎక్కడ మిస్టేక్స్ రాకుండా బ్లౌజ్ నీట్గా రెడీ అవుతుంది. పట్టి కూడా నేను రోలింగ్ చేశాను చూసారా, ఒక సింగిల్ లేయర్ తీసుకొని ఒక సైడు కుట్టి, అంటే ఇంకొక షేప్ పట్టి లైనింగ్ వదిలేయాలి. సో అది రోలింగ్ చేసేసి మనం మళ్ళీ తిప్పేస్తే మనకి షేప్ పట్టి వచ్చేస్తుంది. అంటే బిగినర్స్ ఉంటారు కదండి, ఇది కూడా చెప్తున్నావా అని అంటే ఉంటారండి, కొంతమంది బిగినర్స్ కూడా చూస్తూ ఉంటారు కదా మన వీడియోస్. సో వాళ్ళకి అర్థమవుతుందని నేను ఇంతగానో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రెండు ఫ్రంట్ పార్ట్లు రెడీ అయిన తర్వాత ఒకసారి మెజర్ చేసుకోండి, లెంత్ సరిపోతుందా లేదా అని. తర్వాతనే ఉక్స్ పట్టి వేయాలి మనం, ఎందుకంటే నెక్ ఇన్విజిబుల్ పైపింగ్ మనం లోడింగ్ చేసేసి రెడీ చేసాం కదా, మనకి ఇప్పుడు కరెక్షన్ చేయడానికి ఉండదు. మనకి రైట్ సైడ్ ఉక్స్ పట్టి ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా అని చెక్ చేసుకొని, రైట్ సైడ్ ఉన్నట్టయితే రైట్ సైడ్ వేసుకోండి, లెఫ్ట్ అయితే లెఫ్ట్ వేసుకోండి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ చెప్తున్నాను. బ్యాక్ పార్ట్ చెప్పేటప్పుడు మీకు చిన్న ట్రిక్ చెప్తానన్నాను కదండి, ఇదే ఆ ట్రిక్. బ్యాక్ ప్యాటర్న్ చేస్తున్నాం కదండి, ఆ బార్డర్కి క్యాన్వాస్ పేపర్ స్టిప్ వేయండి. పేపర్ స్టిప్ వేయడం ఎట్లా అంటే ఒక రెండు సైడ్లు మీరు ఆపోజిట్లో కుట్టేసేసుకోండి. అంటే బార్డర్ ఉల్టా పెట్టి కుట్టేసుకోండి. కుట్టేసుకున్న తర్వాత అప్పుడు మనము లోడింగ్ తిప్పడానికి రాదు కదా, ఆ తిప్పనికి రాలేనింది మనం బక్రం కట్ చేస్తాం. ఎట్లా సెంటరింగ్లో అటు ఆ కార్నర్ ఈ కార్నర్ బార్డర్ స్టిచ్ చేసుకున్నాం కదా, మనం అది తిప్పాలి కదా, అదే క్లాత్ అయితే తిప్పుతాం కదా, మీకు అర్థమవుతుందండి. సో సెంటర్లో బక్రం కట్ చేయండి. బక్రం కట్ చేసేసి ఆ బక్రాన్నే తిప్పి మళ్ళీ కుట్టేసుకోండి. బార్డర్ని అలా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లైనింగ్ మొత్తం నార్మల్గా అతికి పెట్టేసుకుంటాం కదా, సో నెక్ షేపు అన్నీ నార్మల్గా కటింగ్ చేసేసుకోండి. లైనింగ్కి ఈక్వల్గా కట్ చేసుకుంటాం కదా మనం, అలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉంది వినండి, పోక్లీ బాల్స్ ట్రిక్. ఒక ట్రిక్ అయితే చెప్పేశాను, ఇంకొక ట్రిక్ చెప్పబోతున్నాను. ఇప్పుడు నెక్ సెంటరింగ్ ఉంది కదా, అక్కడ నేను 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చానండి నెక్ సెంటరింగ్లో.
హాఫ్ ఇంచి గ్యాప్ ఇచ్చి ఎటుపక్క అయితే నేను పోక్లీ బాల్స్ పెడదాం అనుకుంటున్నానో అటుపక్క నేను కుట్టు పెట్టలేదు. ఓకేనా. మనం హ్యాండ్స్ అతుకుతాం కదా, అటు సైడు నేను పోక్లీ బాల్స్ పెట్టాలనుకుంటున్నా. ఇంకొక సైడు ఇటు సైడ్ వదిలేసుకోండి. అంటే ఒక్కొక్క సైడ్ కుట్టేసేసుకోండి, ఇంకొక సైడ్ వదిలేయండి. అంటే డైరెక్ట్గా మనం నీట్గా వచ్చేస్తుంది. ఫస్ట్ బాల్స్ రెడీ చేసుకోవడం, అది తీసుకొచ్చి పెట్టినప్పుడు 2 3 కుట్లు అయిపోతాయి, మనకి నీట్గా కనిపించదు. ఒకటే స్టిచ్చింగ్లో మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఈ సారీ అయితే బ్లాక్ కలర్ అండి. సో నేను అందుకని బ్లాక్ కలర్వి పోక్లీ బాల్స్ చుట్టి పెట్టుకున్నాను. నేను బాల్స్ చుట్టుకోవడానికి అవి బర్త్డేవి ఉంటాయి చూడండి, బర్త్డే సెలబ్రేషన్స్కి కలర్ బాల్స్ ఉంటాయి చూడండి, అవి యూస్ చేస్తాను నేను. అందులో 2 3 కలర్స్ ఉంటాయి. నేనైతే ఏదో ఒక కలర్ తీసుకుంటాను. మీడియం సైజ్ ఒకటి ఉంటుంది, పెద్ద బాల్ ఒకటి వస్తుంది. అందులో మీడియం సైజ్ తీసుకొని నేను బ్లాక్ కలర్ క్లాత్తో చుట్టేసుకున్నాను. సో 1 ఇంచి గ్యాప్ ఇచ్చుకుంటూ నేను బాల్స్ పెట్టేస్తున్నానండి. చూసారా, ఆ బాల్స్ పెట్టేటప్పుడు కూడా 1 సైడ్ పాదము ఒకటి ఉంటుందండి, అది యూజ్ చేయండి, నీట్గా వస్తుంది మనకి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా అండి? నచ్చితే లైక్ ఇవ్వండి. సో లైక్ ఇచ్చిన వాళ్ళకి, డిస్లైక్ ఇచ్చిన వాళ్ళకి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఒక 24 మెంబర్స్ లైక్ ఇచ్చారు, 3 మెంబర్స్ డిస్లైక్ ఇచ్చారు. అందరికీ వీడియో నచ్చాలి అని లేదు కదండి. సో ఇద్దరికీ కూడా, డిస్లైక్ ఇచ్చిన వాళ్ళకి, లైక్ ఇచ్చిన వాళ్ళకి ఇద్దరికీ థ్యాంక్ యూ అండి. ఇప్పుడైతే మళ్ళీ వీడియోలోకి వచ్చేద్దాము. సో మనము బాల్స్ అతికేసాం కదండి, అక్కడ థ్రెడ్స్ ఏం రాకుండా నీట్గా కట్ చేసుకోండి. నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసేయండి బ్యాక్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్స్ ఉన్నాయి కదండి, హ్యాండ్స్ మనకి ఒక సైడ్ జాయింట్లు పడ్డాయి కదా, ఆ జాయింట్ అన్నది వేసేస్తున్నాను. జాయింట్ వేసుకున్న తర్వాత మీకు హ్యాండ్స్కి కూడా ప్యాటర్న్ చెప్తానండి. కొంచెం అడ్జస్ట్మెంట్ కూడా ఉంది హ్యాండ్స్, ఇక్కడ కూడా జాగ్రత్తగా వినండి. కాటన్ సిల్క్ బ్లౌజు 70 సెంటీమీటర్స్ తీసుకున్నానని చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో. సో నేనేం చేశానంటే, సారీలో బ్లౌజు మంచిగా రాలేదన్నమాట, అందులో చిన్న బార్డర్ వచ్చింది, అది నేను బ్యాక్ సైడ్ ప్యాటర్న్కి వాడేశాను. ఇదేమో సారీలో మనం స్టార్టింగ్లో చెక్కుల్లో ఉంటుంది కదండి క్లాత్, కుచ్చులు పెట్టుకుంటాం కదా, అక్కడ బార్డర్ వస్తుంది కదా, అక్కడ బార్డర్ తీసానండి నేను హ్యాండ్స్కి. అక్కడ మళ్ళీ వేరే క్లాత్ యాడ్ చేసేసిన, బ్లౌజ్ పీస్దే నేను అక్కడ లెంత్ కోసం మళ్ళీ తగ్గిపోతుంది కదా, అక్కడ యాడ్ చేసేసినాను. సో అదే బార్డర్ మనం హ్యాండ్స్కి వాడుతున్నాం అన్నమాట. సో ఇది మీకు కటింగ్లో నేను చెప్పాను కదా, అడ్జస్ట్మెంట్ తక్కువ కట్ చేసుకోవాలి హ్యాండ్స్కి. బార్డర్ యాడ్ చేసిన తర్వాత మనకి లెంత్ వచ్చేటట్టు నేను కటింగ్లో చూపించాను. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇప్పుడు మనం ఈ పీస్ ఉంది కదండి, తక్కువ ఉంది కదా పీసు, నేను ఫస్ట్ బార్డర్ యాడ్ చేసేసాను. లైనింగ్కి ఫస్ట్ బార్డర్ యాడ్ చేసి తిప్పేశాను. ఈ బ్లౌజ్ క్లాత్ ఉంది కదండి, కాటన్ సిల్క్ క్లాత్, అది ఫోల్డింగ్ బార్డర్ లోపట 1 ఇంచ్ కుట్టు పెట్టేయాలండి. ఫస్ట్ మనము కాటన్ సిల్క్ క్లాత్కి లైనింగ్కి కలిపి కుట్టు పెట్టేసుకున్నాం అనుకోండి, అది మనకి ఫోల్డింగ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడండి, ఇప్పుడు చూసారా, ఓన్లీ నేను లైనింగ్ ఒకటి యాడ్ చేసాము, లోపల కాటన్ సిల్క్ క్లాత్ ఒకటి యాడ్ చేశాను. ఇప్పుడు మనం బాల్స్ పెట్టాలి ఇక్కడ. ఇది కూడా ఒకటే స్టిచ్ కండి, మనం ఒకటే స్టిచ్చింగ్లో బాల్స్ బార్డర్ మీద ఒకటే కుట్టు వచ్చేటట్టు పెట్టేసుకోండి. బాల్స్ కూడా 1 ఇంచ్ గ్యాప్ పెట్టేసుకొని నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోండి. మీకు స్టార్టింగ్లో ఒక 2 ఇంచెస్ వదిలేయండి, బార్డర్ స్టార్టింగ్లో వదిలేసాను చూసారా నేను, అట్లా బ్యాక్ సైడ్ కూడా 2 ఇంచెస్ వదిలేయండి. ఎందుకంటే మనం అక్కడ ఖర్చులు పెడతాం కదా, ఖర్చుల కింద పోతుంది కాబట్టి అక్కడ ప్లెయిన్ వదిలేయాలి, మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది దానివల్ల. ఇప్పుడైతే లైనింగ్ అటాచ్ చేసేసుకోండి. లైనింగ్ నీట్గా బబ్లింగ్స్ రాకుండా నీట్గా అటాచ్ చేసుకొని షేప్ కూడా చూసుకోండి. 2 హ్యాండ్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని ఏదైనా ఎగుడు దిగుడు ఉంటే కట్ చేసుకోండి. ఒక సైడ్ అయితే లో షేప్ తీసుకోండి, అదంతా మీకు తెలిసిందే కదా. నేను బ్యాక్ నెక్ పైపింగ్ వేసేసానండి, మీకు అది చూపించలేదు. బ్యాక్ నెక్ పైపింగ్ వేసేసాను. సో తర్వాత మనం షోల్డర్ జాయింట్ చేసుకొని, షోల్డర్స్ కూడా ఒకసారి మెజర్ చేసుకోండి. 2 షోల్డర్స్ ఈక్వల్ ఉన్నాయా, ఏదన్నా చిన్నది ఒక 1/4 ఇంచో ఎంత తేడా వస్తుంది, అది కరెక్షన్ చేసుకోండి. తర్వాత మనము హ్యాండ్స్ ఎక్కించుకోవాలి. హ్యాండ్స్ కూడా లో షేపు ఉన్నది ఫ్రంట్ వైపు, లేనిది బ్యాక్ వైపు వచ్చేటట్టు మ్యాచింగ్ చేస్తూ హ్యాండ్స్ ఎక్కించుకోండి. ఓకేనా. సైడ్స్ హ్యాండ్స్ కుట్టేసుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు డాట్స్ వేస్తున్నానండి. యాక్చువల్లీ నాకు ఇది అలవాటు, లాస్ట్లో పెట్టుకుంటాను నేను డాట్స్. ఫస్టే డాట్స్ పెట్టుకొని నడుం పట్టి అన్నీ రెడీ చేసుకొని పెట్టేయాలి, కానీ ఎందుకో నాకు అది అలవాటు. సో లాస్ట్లో డాట్స్ పెట్టుకొని నడుం పట్టి అయితే యాడ్ చేశాను. మీకు ఎలా అలవాటు అయితే అలాగే కుట్టుకోండి. ఇంకా ఫిట్టింగ్ ఇచ్చేస్తే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. బ్యాక్ పార్ట్ కొలుసుకుంటూ మార్క్ వేసుకోండి. ఫ్రంట్కి ఫ్రంట్ హుక్స్ పట్టి కాజా పట్టి మార్కింగ్ పెట్టి మీరు ఫినిషింగ్ ఇచ్చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు టేక్